నమస్తే ఫ్రెండ్స్. నందమూరి తారక రామారావు గారిని అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ అవమానిస్తుందా, ఇంకా అణగదొక్కాలని ప్రయత్నిస్తుందా? వీటన్నిటికీ సమాధానం అవుననే ఆన్సర్ వస్తుంది. ఇంతకీ ఎవరు అవమానించారు, ఎక్కడ అవమానించారు, ఎందుకు అవమానించారు, ఇవన్నీ మీకు తెలియాలంటే నా చిన్న రిక్వెస్ట్, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. నమస్కారం. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఇవన్నీ మీకు తెలియాలంటే సరే ఒక్క ముక్కల ఆన్సర్లు చెప్పేస్తూ ఉంటాను. ఫస్ట్ చూడండి, ఎవరు అవమానించారు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అవమానించారు? ఇది మాత్రం చెప్పాలంటే కొంచెం మన చరిత్రలోకి వెళ్ళాలి. చరిత్రలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు సపరేట్ అయ్యాయి. అంటే 2014 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు. అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారే కానీ ఆయన అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోలేదు. తను ఎప్పుడు కూడా హైదరాబాద్లోని తన సొంత నివాసం నుంచి మాత్రమే అమరావతి వస్తూ ఉంటారు. మరి అమరావతిలో ఎక్కడ ఉన్నారు? 2014 నుంచి ఉండవల్లి గ్రామంలోని కరకట్టు మీద లింగమయ్య అనే ఒక ఇల్లు తీసుకొని దాన్ని తన గెస్ట్ హౌస్గా ఉంచుకునేవాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణలోని హైదరాబాద్ నుంచి పరిపాలించేవాళ్ళు. అయితే ఇదంతా బాగానే ఉంది. 2019 వరకు కూడా బాగానే ఉంది. వీలు దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ గారు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసేవాళ్ళు. మీరు ఏపీకి ముఖ్యమంత్రా, తెలంగాణకి ముఖ్యమంత్రా, మీ ఎల్లు ఎక్కడ ఉంది అని. అయితే ఇవన్నీ గమనించిన చంద్రబాబు నాయుడు గారు 2019లో నేను ఇక్కడి నుంచి పరిపాలిస్తా అని చెప్పారు. అయినా సరే జనం వినలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చారు. సరే చూస్తూనే ఉన్నాం, 5 ఏళ్ళు గడిచిపోయినాయి. అయితే 2024లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. మనం ఎక్కడో ఉండి పరిపాలిస్తే ఇంకా బాగుండదు అని తెలుసుకొని అమరావతిలోని హైకోర్టుకి మన సచివాలయానికి మధ్యలో ఒక 5 ఎకరాల స్థలం తీసుకుని అందులో చంద్రబాబు నాయుడు గారు పర్మనెంట్గా తన నివాసాన్ని ఏర్పరచుకుంటున్నారు. అది నివాసమే కాదు, అది పార్టీ కార్యాలయంగా కూడా దాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఇప్పటికే ఒక ప్రైవేట్ కంపెనీకి ఇల్లు కట్టమని దాన్నే పార్టీ కార్యాలయంగా కూడా తయారు చేయమని ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నారన్నమాట. మరి ఆ ఇంటికి భూమి పూజ చేస్తారు కదా. భూమి పూజ మన తెలుగులకి చాలా ఇంపార్టెంట్. మరి ఆ భూమి పూజకి చంద్రబాబు నాయుడు గారు ఇటు నారావారి ఫ్యామిలీని, అటు నందమూరి ఫ్యామిలీని, అటు దగ్గుబాటు ఫ్యామిలీని అందరినీ పిలిచారు, ఒక్క జూనియర్ ఎన్టీఆర్ గారిని తప్ప. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ రాజకీయంగా కానీ హాట్ టాపిక్గా మారింది. ఎందుకు పిలవట్లేదంటే చిన్న పిల్లగాడిని అడిగిన టక్కుని చెప్పేస్తారు. ఎన్టీఆర్ గారిని పిలిపించి తన ఇంట్లో ఒక మెంబర్గా చేసుకుంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత మన లోకేష్ గారికి ఏకులో మేకైపోతారు. అంటే లోకేష్ గారికి సీఎం అయ్యే ఛాన్సు చాలా తక్కువ ఉండిద్ది జూనియర్ ఎన్టీఆర్ గారు పక్కనుంటే. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ గారిని కావాలనే బాలకృష్ణ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరూ కూడా తనని ఫ్యామిలీ ఫంక్షన్లకు కానీ ఎక్కడికి పిలవట్లేదు అనేది ఒక సమాచారం. అయితే చూద్దాం, ఈ రోజున అంటే బుధవారం పొద్దున్నే భూమి పూజ ఉంది. మరి ఆ భూమి పూజకి నిజంగానే నారావారు చంద్రబాబు నాయుడు గారు పిలవలేదా, పిలిచిన ఎన్టీఆర్ గారు రాలేదా, మనకి ఈరోజు మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వస్తుంది. ఆయన పిలిచినా రాకపోతే ఆయనదే తప్పు. కానీ అతన్ని పిలవకపోతే మాత్రం అది నారావారి చంద్రబాబు నాయుడు గారిది తప్పు. ఎందుకంటున్నామంటే ఒకే ఒకండి చేసి తనని ఒంటరివాణ్ణి చేస్తున్నారు. ఇలా మీరు చేసే కొద్దీ ఆంధ్ర రాష్ట్రంలోని అత్యధిక ప్రజలందరూ ఎన్టీఆర్ గారిని హక్కుని చేర్చుకునే రోజు త్వరలోనే ఉంది అని ఎన్టీఆర్ గారి అభిమానులు గంట బజాయించి చెబుతున్నారు. ఏమైనప్పటికీ చూద్దాం, ఇది అబద్ధం నిజమో మనకి తెలియదు. ఈరోజు మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వస్తుంది. నిజంగా ఆయన్ని పిలిస్తే మంచిది, పిలవపోయినా మంచిది. ఎన్టీఆర్ గారిని హక్కుని చేసుకునే అభిమాన జనగణం చాలామంది ఉన్నారు. ఏదైనా మనం వెయిట్ చేసి దాన్ని చెప్పాలి తప్ప ఇప్పుడే మనం పిలిచారు పిలవలేదని తేల్చలేం. నమస్కారం.